ఎన్టీఆర్ జిల్లా విజయవాడ జిల్లా కన్జ్యూమర్ కమిటీ ఏర్పాటు చేసి వినియోగదారులకు భరోసా కల్పించే విధంగా ప్రభుత్వ సహాయ సహకారాన్ని అందిస్తున్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. విజయవాడ కోర్టు కాంప్లెక్స్ లో వినియోగదారుల కమిషనర్ రెండో బెంచ్ ను ప్రారంభించిన సందర్భంగా వినియోగదారులకు భరోసా కల్పించడానికి ఇది ఒక మంచి వేదిక అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కన్జ్యూమర్స్ క్లబ్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 1,30,000 కేసులు పరిష్కరించామని, డిజిటల్ గవర్నెన్స్ పెంచుతున్నామని తెలిపారు. ప్లీజ్ సార్ వెనకరారండి. ఓకే, థ్యాంక్ యూ సార్. రండి సార్. ప్లీజ్ సార్ వెనకరారండి. ఓకే, థ్యాంక్ యూ సార్. రండి సార్. ఎక్కడైతే మోసపూరిత ప్రకటనల వలన, నాణ్యత లేని సరుకుల వలన వాళ్ళు ఇబ్బంది పడడం సహజంగా అనేక సందర్భాల్లో వినియోగదారులకు ఉన్న హక్కుని ఉపయోగించుకోవడానికి కోసం ఇది ఒక అద్భుతమైన వేదిక. అయితే సమాచార లోపం వలన పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి సమాచారం అందించాలనే ఒక ప్రయత్నం మా శాఖ నుంచి మేము చేస్తున్నాం. ఇప్పుడే నేను కమిషనర్ గారు కూడా కోరాను, రాష్ట్ర వ్యాప్తంగా కన్జ్యూమర్ క్లబ్ ఏర్పాటు చేయడం, వీలైతే పాఠశాలలోనూ కాలేజీల్లోనూ అందరికీ కూడా అవగాహన పెంచే విధంగా ఒక ప్రయత్నం రాబోయే రోజుల్లో చేస్తాం. దీంతో పాటు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ వినియోగదారుల విషయంలో మాత్రం రిడ్రెసల్ కానివ్వండి, గ్రీవెన్సెస్ కానివ్వండి చాలా బాగా రెక్టిఫై చేసే విధంగా ఈ కేసెస్ పరిష్కారంలో చొరవ చూపిస్తా ఉన్నారు. దాదాపు 1,33,757 కేసులు నమోదైతే ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ 1,30,000 కేసులు పరిష్కారం చేశారు. జిల్లా స్థాయిలో 50 లక్షల వరకు, రాష్ట్ర స్థాయిలో 2 కోట్ల వరకు ఎవరైనా వినియోగదారుడు వాళ్ళు నివసిస్తున్న ప్రాంతంలో గౌరవ కోర్టుని ఆశ్రయించి అనే ఆర్గ్యూ చేసుకోవచ్చు, లేదా న్యాయవాదుల సలహాతోటి వాళ్ళు సంప్రదించి వాళ్ళ ద్వారా కూడా ఆర్గ్యూ చేసుకోవచ్చు.